ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. ప్రార్థన అనేది మనకున్న గొప్ప ఆధిక్యత అని మీకు తెలుసా? అది ఏదో ఒక డ్యూటీనో లేక బాధ్యతో కాదు, ఏమీ లేక చివరిగా చేసే ప్రయత్నమూ కాదు. అలా కాదు, తెలిసిన ప్రతిదీ చేశాను, ఇక బహుశా మిగిలింది ప్రార్థన ఒక్కటే. ప్రార్థన అనేది మన రక్షణ క్రమంలో ముందుగా ఉండాలి. అయితే మీకు విశ్వాసం ఉండాలి, అలాగే ప్రార్థనా శక్తిలోనూ దేవుడు వింటున్నాడన్న నమ్మకం ఉండాలి. ఒకవేళ మీకు వెంటనే అద్భుతమైన విడుదల లాంటిది ఏదైనా దొరక్కపోయినా మీరు నమ్మాలి, ప్రార్థించినప్పుడు దేవుడు మీ జీవితంలో క్రియ చేస్తాడని, సరైన సమయంలో మార్పుని చూడగలరని. చాలామంది ఆశ్చర్యపోతారు ప్రార్థించే సరైన విధానం ఏమిటి అని. శిష్యులు కూడా సరిగ్గా ఇదే ప్రశ్న వేశారు. లూకా అధ్యాయం 11లో వాళ్ళు అన్నారు, ప్రభా మాకు ప్రార్థించడం నేర్పు అని. యేసు అన్నాడు, మీరు ప్రార్థించినప్పుడు ఇలా ప్రార్థించండి, పరలోకమునందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు దయచేయుము, మేము మాకు అచ్చి ఉన్న ప్రతివాన్ని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకము. ఆమేన్. అదంతా చెప్పడానికి 30 సెకండ్లు పట్టింది. ప్రపంచంలో ఉన్న దాదాపు ప్రతి వర్గం ఈ ప్రార్థన చేస్తుంది. ఈరోజు ఇక్కడున్న వారిలో ఈ ప్రార్థనను గుర్తించిన వారు ఒక్కరూ ఉండరు. 40 ఏళ్ల నా బోధనల్లో ప్రభు ప్రార్థన మీద ఎన్నడూ బోధించలేదు. ఉదయాన నేను వాకింగ్ చేస్తూ ప్రార్థిస్తాను. ఎందుకో నాకు తెలియదు, కానీ నడిచేప్పుడు గొప్ప అభిషేకించబడ్డ క్రియేటివ్ ఐడియాలు వస్తుంటాయి. ఓ 2 వారాల క్రితం నేను ప్రభు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు దాన్ని విడిగా తీసి చూపించినట్లయింది. ఈ ప్రార్థన నిజంగా ఎంత అద్భుతంగా శక్తివంతమైనదో. ఈ ప్రార్థన మీద బోధన తప్పనిసరిగా చేయాలని నాకు గట్టిగా అనిపించింది. ఈరోజు ఈ బోధన విన్న తర్వాత మీరెన్నడూ మనం ప్రభు ప్రార్థన అని చెప్పే ప్రార్థన చేయరు. అలాగే ఇది మీకు ఏదో గొప్ప డీల్గా అనిపించదు ఇప్పుడు అనిపించిన దానికంటే. కనుక మనందరం కలిసి ప్రార్థన చేద్దాం, దాన్ని స్క్రీన్ మీద చూపిస్తాం. రెడీగా ఉన్నారా? చెప్పండి. పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, పరలోకమందున్నట్లే నీ చిత్తము నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మేము మాకు అచ్చి ఉన్నవాన్ని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించము, మమ్మను శోధనలోకి తేకము. ఎందుకంటే ఈ రాజ్యము, ఈ శక్తి, మహిమ అంతా నిరంతరం నీవే కనుక. ఆమేన్. ఇప్పుడు పరలోకంలో ఉన్న మన తండ్రి, నేను దాని మీద పని చేయకుంటే ఎన్నడూ కూడా రాత్రంతా ఈ ప్రార్థనలోని మొదటి వాక్యం గురించి మాట్లాడుతూ గడపగలను. చూడండి, మన తండ్రి, దేవుడు మన తండ్రి, మన తండ్రి. ఇది ప్రత్యేకంగా యాబ్సెంట్ అయిన తండ్రి కలిగిన వారికి ఒక శుభవార్త, లేదా లేని వారికి, లేదా ఇంకా హీనంగా చెడు తండ్రి ఉన్నవారికి. నిజంగా అనుకుంటాను, గతంలో నేనున్న పరిస్థితి మీలో చాలామందికి అవే పరిస్థితులు ఉండేవి. ఎదిగేప్పుడు అవమానపరచబడ్డారు, ప్రేమించబడలేదేమో, లేదా ఎవరో మీ మీద ఎప్పుడు అరుస్తుండేవారేమో, మిమ్మల్ని కొట్టేవారేమో, అన్యాయంగా దండించడం, లేదా నాలాగా సెక్షువల్గా అబ్యూస్ చేయబడ్డారేమో. అయితే నాకు యాబ్సెంట్ తండ్రి ఉంటే ఎంతో మెరుగ్గా అనిపించేది నాకున్న లాంటి తండ్రి ఉండే కంటే. కనుక నేను చెప్పాలన్నా కూడా ఈ భూమి మీద ప్రేమించే తండ్రి ఎలా ఉంటాడో ఊహించను కూడా ఊహించలేను. నిజంగా ఇప్పుడు మీలో ఎవరికైతే గొప్ప తండ్రి ఉన్నాడో మీరాయన్ని అభినందించాలి. మీరెంతగా ఆయన్ని అభినందిస్తారో ఆయనకి చెప్పాలి. అలాగే ఆయన మిమ్మల్ని ఏ విధంగా పెంచారో దానికి ఎంతో కృతజ్ఞతగా ఉన్నామని తెలియచేయాలి. ఎందుకంటే మనలో అందరికీ జీవితంలో అవకాశం రాలేదు కనుక. అయితే దేవుడు మనకు ఎల్లప్పుడూ ఏదైనా ప్రతిదీ మనం సహజంగా మిస్ అయిన దానిలా అవ్వాలని అనుకుంటాడు. కీర్తనలు 27:10 చెప్తుంది, నా తల్లి తండ్రి ఇద్దరూ నన్ను విడిచినా కూడా యెహోవా నన్ను తన బిడ్డగా
తీసుకుని చేరదీయును అని. ఏమిటో గెస్ చేయండి. మీ అందరికీ ప్రేమించే తండ్రి ఉన్నాడు. నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ఆ మాట గట్టిగా చెప్పండి. నా తండ్రి నన్ను ప్రేమిస్తాడు. ఆమేన్. బైబిల్లో 63 వచనాలున్నాయి దేవుడు తండ్రిగా ఉండే విషయాన్ని తెలియచేసేవి. వాటిలో కొన్నిటిని చూద్దాం. మొదటి కొరింథీ 8:6 న్యూ అమెరికన్ స్టాండర్డ్ చెప్తుంది, మనకు ఎంతోమంది ఉన్నారు, అయినా మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. నాకు అది ఇష్టం. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన నిమిత్తము మనమున్నాము. ఆమేన్. ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇప్పుడు రోమా 11:36 నాకెంతో ఇష్టం. నాకు రోమా 11:36 అంటే ఇష్టం. కొన్నిసార్లు ఈ వచనాన్ని చూస్తుంటా, గతవారం కూడా చూశాను. దాన్ని చూస్తే ఎలా అవుతానంటే నా తల్లి షేక్ చేస్తాను. అది అంత శక్తివంతమైనది. రోమా 11:36 ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగినవి. సమస్తమును ఆయనతో, ఆయన ద్వారా కలుగును గనుక మన తండ్రి అయిన దేవుడు సమస్తమునకు మూలము. మనకు కావలసిన ప్రతిదీ ఆయనలో చుట్టబడి ఉంది. సమస్తము ఆయన ద్వారా జీవిస్తాయి. జీవించి ఉన్న ప్రతిదీ సజీవంగా ఉంది, ఎందుకంటే దేవుడు దానికి జీవాన్ని ఇచ్చాడు. సమస్తమునకు కేంద్ర బిందువు ఆయనే. ఆయనలోనే ఉండి ఆయనలోనే అంతమవుతాయి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు ఈనాటి ఈ సందేశం కొంచెం ఎక్కువ ఆధ్యాత్మికంగా అనుకున్నా కూడా ఇదెంతో ప్రాక్టికల్ అయినది. ఎందుకంటే దేవుడెవరో మీరు నిజంగా తెలుసుకున్నప్పుడు ఆయన మీకోసమేనని, మీకు వ్యతిరేకి కాడని, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, మీకు అవసరమైన ప్రతిదాని ఆధారం ఆయనే అని, బాయ్ జీవితం మంచిగా ఆసక్తికరంగా ఎందుకుండదు? మిమ్మల్ని ప్రేమించే తండ్రి మీకున్నాడు. ఆయన బిడ్డల విషయానికి వచ్చినప్పుడు ఎవరు ఆయన మార్గంలో రాకుండా ఉండడం మంచిది. ఆయన నుంచి, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమే సమస్తము ఉన్నాయి. వేరుగా చెప్పాలంటే అదంతా కేవలం ఆయన గురించే కాదంటారా? అంతా ఆయనే అనడానికి బదులుగా అంతా మన గురించే అన్నప్పుడే సమస్యలో పడతాం. ఆమేన్. యెషయా 64:8 న్యూ అమెరికన్ స్టాండర్డ్. అయితే ఇప్పుడు యెహోవా నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. హహ. మేము మట్టిమి, నువ్వు మాకు కుమ్మరివాడవు. మనం మట్టిమి. కనుక దేవా, నువ్వు మమ్మల్ని తీసుకుని మాతో నీ ఇష్టం వచ్చింది చేయి. నిజంగా అది ఏదైనా మాకు అనవసరం. నీపై అధికారం చేయడానికి లేము. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఒకటి చెప్పనా, మీలో ఎవరైనా మీ గురించి చెడుగా ఫీల్ అయితే మిమ్మల్ని అన్జిప్ చేసి మీ లోపలంతా ఇలా చెప్పే కీర్తనలో 139 నింపివేయాలని ఉంది. మన తల్లి గర్భమందు మనల్ని నిర్మించిన వాడు ఆయనే. ఆయన మనల్ని కలుగ చేసిన విధము చూస్తే భయము, ఆశ్చర్యము మనకు కలుగును. దేవుడు స్వయంగా నిర్మించిన ప్రతిదాన్ని చూసి ఇలా అన్నాడు, ఇది బాగుంది, చాలా బాగుంది. ఎవరు మిమ్మల్ని మీరు బాగోలేదని ఎన్నడూ చెప్పనీయకండి. ఎవరు ఎన్నడూ మీరు అనుకోకుండా కలిగారని చెప్పనివ్వకండి. మీరు వారికి అక్కర్లేదని. మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని కనాలని ప్లాన్ చేయకుండా దేవుడు చేశాడు. మీకోసం ఆయన వద్ద ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆయనే మీ తండ్రి. వారందరికంటే కూడా అత్యంత పెద్దవారైన ఎవరో మీ వైపున ఉన్నారు. చూడండి, మా అబ్బాయి డానియల్ గుర్తుకొస్తున్నాడు. బయట ఆడుకుంటూ ఉండేవాడు. తెలుసా, వాళ్ళ నాన్నది పెద్ద పర్సనాలిటీ, 6'4" లేదా ఇంకో సగం.
బలంగానూ ఉండేవారు. పక్కింట్లో ఉండే బుల్లి అతను వెనుక పడినప్పుడు డానీ ఇంటివైపుకి ఇలా అరుస్తూ పరిగెత్తేవాడు, డాడీ! అలా చేయడానికి చెప్పాలంటే పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు డేవ్ నా వైపు తలుపులు బద్దలు కొట్టి బయటికెళ్ళి తన బిడ్డకు ఏ ఒక్కరూ కూడా హాని చేయకుండా చూస్తానన్నట్లు చూసేవారు. మీకో విషయం చెప్తాను, మీ తండ్రికి మీ పట్ల అదే వైఖరి ఉంటుంది. డానీ విషయం నాకు గుర్తుంది. అతనెంతో సంతోషంగా ఉండేవాడు, శాంగ్విన్. టీచర్స్ అనేవాళ్ళు అతను సోషల్ స్కిల్స్లో బాగా డెవలప్ అయ్యాడని. అంటే దాని అర్థం అతను చాలా ఎక్కువ మాట్లాడేవాడు, ప్రతిదీ ఒక పార్టీయే అన్నట్లు అనుకునేవాడు. కనుక మేము అతని జీవితంలో బాధ్యతగా ఉండేలా ట్రైన్ చేస్తున్నాం. చిన్న పేపర్ మీద అతను చేయాల్సిన పనులు వ్రాసాం, దాన్ని తలుపుకి అంటించాం. అతను ఆ పనులు చేసినప్పుడు చెక్ మార్క్స్ ఇచ్చేవాళ్ళం, తర్వాత స్టార్స్ ఇచ్చేవాళ్ళం. చాలా స్టార్స్ వచ్చాక ప్రజెంట్. అయితే చూడండి, డానీ సహాయం కోసం ఆర్చినప్పుడు ఒక్కసారి కూడా డేవ్ నాతో ఇలా అనలేదు, జాయ్స్ మన అబ్బాయి అరుపు వినిపిస్తుంది, నువ్వు క్రిందికెళ్ళి చాట్ని చూస్తావా అని. కమాన్, సహాయం అవసరమైనప్పుడు మీ తండ్రి, మీ డాడీ దేవుడు మీకు సహాయం చేయడానికి ముందు మీకు అన్ని చెక్ మార్క్స్ సరిగ్గా వచ్చాయా లేదా అని చూడడానికి వెళ్ళాడు. ఆయన మీ తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అది సౌఖ్యంగా ఉండడం లాంటిదే. ఎంతమంది దగ్గర వెచ్చగా ఉండే బ్లాంకెట్ ఉంది? ఈ ప్రార్థనలోని ఈ భాగం నాకు ఇలానే అనిపిస్తుంది. ఎలా అంటే, నిజం చెప్పాలంటే సెక్షువల్ అబ్యూస్ వల్ల నా జీవితం అంతట్లో ఒక్కసారి కూడా నేను నా తండ్రి తోడ మీద సౌఖ్యంగా కూర్చోవడం నాకు గుర్తులేదు. నేను మిస్ అయిన విషయాలు ఎన్నో ఉన్నాయి, మీరు మిస్ అయినవి. మనకు అసలు తెలీదు మనం ఏం మిస్ అయ్యామో, ఎందుకంటే వాటికి రిఫరెన్స్ ఇవ్వడానికి ఫ్రేమే లేదు. దేవుడు మీకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాడు. మీరు మిస్ అయిన దేనికైనా రెట్టింపు ఫలితం. దేవుడు మనల్ని ఆయనతో సన్నిహిత సంబంధానికి ఆహ్వానించాడు. ఇర్మియా 3:19. నేను బిడ్డలలో, దేవుడు ఇక్కడ ఇర్మియా ద్వారా చెప్తున్నాడు, నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదని అనుకొంటివి. తరువాత అన్నాడు, నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటును గదా. 2 కొరింథీ 6:18. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలను అయి ఉందురని సర్వశక్తిగల ప్రభు చెప్తున్నాడు. చివరిగా 1 రోమా 8:15. ఏలైనగా మరల భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనమిలా మొరపెడుతున్నాం, ఆబా తండ్రి. ఆబా అనేది ఒక అరామిక్ పదం. ఇంగ్లీష్లో దాన్ని వర్ణించాలంటే అంటారు డాడీ. ఆబా తండ్రి, డాడీ దేవుడు. ఆమేన్. తండ్రులు ఏం చేస్తారు? వాళ్ళు ఏర్పరుస్తారు, పోషిస్తారు, ట్రైన్ చేస్తారు, సౌకర్యాన్నిస్తారు, ప్రోత్సహిస్తారు, వాళ్ళు సరిదిద్దుతారు. అయితే వాళ్ళు చేసే ప్రతిదీ మన మంచికే చేస్తారు. బిడ్డగా ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. పేరెంట్స్ చెప్తే నాకు తెలుసు నీకు ఇప్పుడు అర్థం కాదని, నీ మంచికే అని. వాళ్ళు మనల్ని దండించినా లేక మనకు కావాల్సింది ఏదైనా తీసినా, ఇది నేను నీ మేలుకే చేస్తున్నాను, నీకు అది అసలు అర్థం కాదు. దేవునితోనూ అలానే ఉంటుంది. కొన్నిసార్లు మనం చేయాలనుకున్న కొన్ని పనులను చేయనివ్వడు. అది మన మంచి కొరకే. మనం దాన్ని నమ్మాలి. మన బిడ్డలు మనల్ని నమ్మాలనుకున్నట్లే. ఇప్పుడు అది ఎవరో నాకు తెలీదు, లేదా ఎంతమందో కూడా తెలీదు, లేదా ఈరోజు ఎక్కడున్న వారిలో ఒకవేళ టీవీలో ప్రోగ్రాం చూస్తున్నా, నేను చెప్పగలను ఏమనంటే, కొంతమంది జీవితాలు పూర్తిగా సంపూర్ణంగా మారబోతున్నాయని, దేవుడే మీ తండ్రి అని, దేవుడే మీ డాడీ అని ఈరోజు అర్థం చేసుకోవడంలో సరైన చోట ఉంచబడతాయి. మీ డాడీ దేవుడు. మా తండ్రి
నాకదిష్టం. పరలోకమందున్న తండ్రి, దేవుడు పరములో ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన 2 చోట్ల ఉంటాడు. పరములో ఆయన సింహాసనం మీద ఉంటాడు. అయితే అలాగే మన మనసు అనే సింహాసనం మీద ఉంటాడు. లోపలికంటే ఇంకెంత దగ్గరగా మనం వెళ్ళగలం? నాకైతే ఈ రిలీజియన్ అనేది దేవుని దగ్గర చేరడానికి ప్రయత్నమే అనిపిస్తుంది. అయితే క్రైస్తత్వం అనేది క్రీస్తు మన వద్దకు చేరడం గురించే. మీలో నివసిస్తాడు మీరు విశ్వాసి అయితే. నాలోని క్రీస్తు మహిమకు నిరీక్షణ. మనం సర్వశక్తి సంపన్నుడికి గృహాలం. మనం ఆయన గృహాలము. బైబిల్ 2 కొరింథీ 3:16లో చెప్తుంది, ఏకమైన ఒక శరీరంలా మరియు వ్యక్తిగతంగా మనం దేవుని గృహము అని. మీరింటికి వెళ్ళినప్పుడు యేసుని మీతో పాటు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఆయన అన్నాడు, మిమ్మల్ని ఎన్నడూ విడువను ఎడబాయను అని. పరలోకమునందున్న మా తండ్రి అయితే నన్ను విడిపించడానికి కూడా వచ్చినవాడు. నన్ను ముట్టుకోవడానికి, నా ఒంటరితనాన్ని, విరిగిపోయిన దాన్ని స్వస్థపరచుటకు, రక్షించుటకు, నాకు శక్తినిచ్చి విలువైన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. 76లో దేవుడు నన్ను ముట్టినప్పుడు నా జీవితంలో జరిగిన గొప్ప విషయం, చాలా కాలంగా విశ్వాసగా ఉన్నాను. అయితే దేవునితో సన్నిహిత సంబంధం మాత్రం లేదు. నిజంగా లేదు. తెలుసా, గతంలో 70లోనూ 80లోనూ పరిశుద్ధాత్మ కదలిక ఎంతగానో ఉంది. చాలామంది ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని శక్తి చేత ముట్టబడ్డారు. దాన్ని ఏ రకంగా అనుకుని చెప్పినా సరే నేను అనుభవాన్ని మహింపరచను. అయితే విషయం చెప్తాను, ఎప్పుడైతే మీరు తెలుసుకునే పాయింట్కి వస్తారో, మీకు తెలుసని దేవుడు ఏదో ఎక్కడో ఒక చోట లేడని మీకు తెలిసినప్పుడు, అయితే మీరు వెళ్ళిన ప్రతి చోట ఆయన మీతో ఉంటాడని, ఆయన ఎన్నడూ మిమ్మల్ని విడవడు ఎడబాయుడు అని, మీరు ఒంటరి కాదు అని. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఆనందంలో తేలిపోతానేమో తెలియదు. అంటే దీన్ని అధ్యయనం చేసేప్పుడు విమర్శకులోనే ఎంతగా ఉత్సాహపడ్డాను. ఒక విషయం చెప్పనా, అంటే ఇది ఎంతో ప్రేమ మరియు గౌరవంతో మనం ఎంతగానో విన్నాం దేవుని ప్రేమను గురించి, కృపను గురించి, దయను గురించి. నేనెప్పుడు దీన్ని బోధిస్తూ ఉంటాను. అయితే చూడండి, మనం దేవుని పవిత్రతను గురించి కూడా వినడం మంచిది. దేవుని తీర్పును గురించి వినడం, దేవుని భక్తిపూర్వకమైన ప్రేమను గురించి. ఒకవేళ అది కానీ తిరిగి చర్చికి రాకుంటే మనం జీవిస్తున్న ఈ సమయంలో గంభీరమైన సమస్యలో ఉన్నామని. ఆమేన్. అవును, దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నందునే మనం శ్రేష్టమైన గొప్ప జీవితాన్ని జీవించగలం. ఏదోలా జీవించనక్కర్లేదు. పరిశుద్ధాత్మ శక్తి మనకుంది. మనకేవో కొన్ని గూస్ బంప్స్ ఇవ్వడానికో, లేక ప్రార్థించడానికో, ఫన్నీ భాషనివ్వడానికో కాదు. పాపాన్ని జయించగలిగే పరిశుద్ధాత్మ శక్తి మనకుంది. అలాగే దేవుని మహిమ కోసం జీవించడానికి. నేను మీకు ఇప్పుడే చెప్పగలనేమో ఏమనంటే, ఇప్పటి నుంచి ఈ సందేశం బలహీనమైన మనసు కలవారికి కాదు. చూడండి, ఇది దేవుని పవిత్రతను మనం గుర్తించినప్పుడు, దేవుని పవిత్రతను, పరిశుద్ధాత్మని, ఒకవేళ అది మనం క్రీస్తు ద్వారా దేవుని వద్దకు వెళ్ళగలిగేది కాకుంటే, మనలో ఒక్కరూ కూడా దేవుని పవిత్రతలో జీవించలేము. ఆయన భయం కలిగిన భక్తిని తెలుసుకున్నప్పుడు మనం భయం మరియు భక్తిపూర్వకమైన ప్రేమతో నిండి ఉంటాం. ఈనాడు లోకంలో ఇంత పాపం ఎందుకుందంటారు? అలాగే దైవజనుల మధ్యలోనే ఎందుకంత పాపం ఉంది? ఎందుకంటే భయం గల భక్తి మనకు లేనందున.
మనం దేవుడంటే భయపడాలని సలహానివ్వడం లేదు. దేవుడు నన్ను గాయపరుస్తాడని భయపడను. ఆయన నా తండ్రి, నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు. అయితే ఆయనంటే భయపడాలి. ఆయన మన బడ్డీ కాదని మనం అర్థం చేసుకోవాలి. ఆయన దేవుడు, పవిత్రమైన దేవుడు. ఆయన దేవుడు ఇలాగానంటే ఇది చేయండి, మీకు మంచి జీవితం ఉంటుందని చేయండి, కానీ చేయరు. మీరు కానీ ఇది చేస్తే దేవుడు మీరు పొందాలి అనుకున్న జీవితాన్ని మీరు పొందలేరు. ప్రతి మనిషి చివరికి తానుగా దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి మనిషి, మనలోని ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిల్చొని మనంగా దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇదేదో గుచ్చడం లేదా భయపెట్టే బోధన కాదు. ముందే చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన దయ నిత్య నూతనమైనదని, దేవుని కృప మనకు ఎల్లప్పుడూ దొరుకుతుందని. అయితే దేవుడంటే బిజినెస్. బహుశా ఇది కొంచెం సరి అయ్యే సమయం అనుకుంటాను. మనం సేవించే దేవుని గురించి మరింత గంభీరంగా అయ్యే సమయం అనుకుంటాను. ఈరోజు మనం ఈ భూమి మీద జీవించి ఉన్నా మన సత్యమే ఖచ్చితంగా ఒక సంకల్పం ఉందని, మనం ఊరికే కూర్చుని ఉండకుండా మిగతా ప్రపంచమంతా మరణించి నరకానికి వెళ్ళడం చూస్తూ మనం మరొక ఆశీర్వాదాన్ని పొందాలి అంటాడు. ఆమేన్. రేపటి కొరకు మీకు రహస్యంగా చెప్పబోయే పాయింట్స్లో ఒకటి చెప్తాను. మీ సంతోషాన్ని పెంచుకునే మంచి మార్గం మిమ్మల్ని మీరు వదిలేయడం. దీన్ని నా కోసం చేయడానికి రాలేదు, ట్రై చేసినా సంతోషంగా ఉండలేను. దేవుడు అగ్నిని దహించేవాడని మనం మర్చిపోయామా? మన దేవుడు అగ్నిని దహిస్తాడు. బాప్తిస్మపు అగ్నిని. మనకు బాప్తిస్మపు అగ్ని మీద మరింత బోధన అవసరం ఉంది. యోహాన్ అన్నాడు, నా తరువాత వచ్చేవాడు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు అని. ఓ చర్చిలో మనం క్యూట్గా అవుతాం. ఓ దేవా, మనం పాటలు పాడతాం, లెట్ యువర్ ఫైర్ ఫాల్. దేవుని అగ్ని మీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చెప్పగలను. ఆయన స్వభావంతో సరిగా లేని ప్రతిదాన్ని ఆయన కాల్చివేస్తాడు. తర్వాత మిగిలింది ఏమైనా దాన్ని ఆయన మహిమ కోసం కాల్చివేస్తాడు. చెప్పింది విన్నారా? మీ జీవితంలోనికి దేవుని అగ్ని వచ్చినప్పుడు ఆయన స్వభావంతో సంగతం లేని ప్రతిదాన్ని ఆయన కాల్చివేస్తాడు. అది మిగిలినది అన్నదాన్ని కాల్చివేస్తుంది. దాన్ని దేవుడు తన మహిమ కోసం యూజ్ చేసుకోవడానికి. ఏమిటో చెప్తాను. మీరు ఫెన్స్కి ఎటున్నారో తెలీదు, లేదా ఆదివారం చర్చి వైపున ఉంటే సోమవారం నాడు ప్రపంచం వైపున. నేను మాత్రం మిమ్మల్ని తరిమే మిషన్ మీద ఉన్నాను. ఓ ప్రార్థన నిజంగా అద్భుతమైన గౌరవం. ముందుగా ఉండవలసింది కూడా ఇదే. ప్రతి పరిస్థితిలోనూ చేస్తాం, ఎన్నడూ చివరిదిగా కాదు. దేవుడు ప్రార్థన వింటాడని నమ్మాలి, ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే తండ్రి. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేరీ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemery.orgని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేరీ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.